press the bell icon on the YouTube app and never miss another update. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు చందు. మీరు చూస్తున్నారు ఎస్ఏ తెలుగు ఎగ్జామ్. సో ఫ్రెండ్స్, మనం ఈరోజు పార్ట్ 36లో ఉన్నాం ఎంఎస్ ఎక్సెల్ ట్యూటోరియల్స్లో. ఈరోజు మనం నేర్చుకున్న ఆప్షన్ ఏంటంటే, మనకి డేటా ట్యాబ్లో సార్ట్ అండ్ ఫిల్టర్ అనే గ్రూప్లో మనకి సార్ట్ అనే ఆప్షన్ గురించి నేర్చుకుందాం. సో నెక్స్ట్ వీడియో నేను మీకు ఈ ఫిల్టర్ గురించి చెప్తాను, ఓకేనా? సో ఇప్పుడు మనం సార్ట్ గురించి నేర్చుకుందాం. సో బేసికల్గా మీకు అర్థం తెలియాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఈ టెక్నికల్గా వచ్చే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్ట్ అంటే ఏంటి? ఇప్పుడు మన దగ్గర ఎక్కువ డేటా ఉంది. ఆ ఎక్కువ డేటాలో మనకు కావాల్సింది ఒక పేరు. ఫర్ ఎగ్జాంపుల్, మీకు 100 మెంబర్స్ స్టూడెంట్స్ ఉన్నారు. ఈ 100 మెంబర్స్ స్టూడెంట్స్లో మీకు పలానా ఒక స్టూడెంట్ డేటా మాత్రమే కావాలి. అప్పుడు మీరేం చేస్తారు? సార్ట్అవుట్ చేస్తారు, అంతే కదా? లేదనుకుంటే మీరు ఒక మార్క్ లిస్ట్ క్రియేట్ చేస్తారు. మార్క్ లిస్ట్ చేసినప్పుడు ఒక 100 పేర్లు చేశారనుకోండి, మళ్ళీ మీరు ఏంటంటే ఒకరు ఎక్కువ ఉండొచ్చు, ఒకరు తక్కువ ఉండొచ్చు. మీకు ర్యాంక్ కార్డ్ ప్రొడ్యూస్ చేసినప్పుడు ఫస్ట్ ర్యాంక్ అనేది అంటే హైయెస్ట్ మార్క్స్ వచ్చినప్పుడు ఫస్ట్ వచ్చేస్తుంది, నెక్స్ట్ సెకండ్ వచ్చినప్పుడు సెకండ్ వస్తారు, అంతే కదా? అంటే ఇదంతా ఎలా వాళ్ళు చేయరు. అది వాళ్ళు ఏంటంటే డేటా అనేది ఎంటర్ చేసుకుంటూ వెళ్తారు. లాస్ట్ మినిట్లో ఈ సార్ట్ అనే ఆప్షన్ యూస్ చేసి ఒక ఇన్స్ట్రక్షన్ ఇస్తే ఆటోమేటిక్గా ఏంటంటే టాపర్ నుంచి లీస్ట్ వరకు ఆటోమేటిక్గా అదే వచ్చేస్తుంది. అది ఎలా అనేది ఈరోజు మనం వీడియోలో మాట్లాడుకుందాం, ఓకేనా? ఇప్పుడు చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక డేటా ఉంది. ఆ డేటాలో 11 స్టూడెంట్స్ నేమ్స్ ఉన్నాయి. అదేవిధంగా వాళ్ళకి 6 సబ్జెక్ట్స్ ఇచ్చున్నాను. అది వాళ్ళకి వచ్చిన మార్క్స్ అనమాట ఇవి, ఓకేనా? అయితే ఇప్పుడు చూడండి, నేను ఇక్కడ సార్ట్ అనే ఆప్షన్ పక్కన కొన్ని 2 ఆప్షన్లు ఉన్నాయి. సో ఇవి ఎలా యూజ్ అవుతాయంటే, నేను ఈ నేమ్స్ని సెలెక్ట్ చేశాను, ఓకేనా? నేమ్స్ సెలెక్ట్ చేసిన తర్వాత ఇప్పుడు నేను ఈ A to Z అని ఉంది కదా, ఫస్ట్ ఈ ఆప్షన్ యూజ్ చేస్తున్నాను. ఇక్కడ మనకి ఒక డైలాగ్ బాక్స్ ఓపెన్ అయింది. ఏమైనా ఓపెన్ అయింది? సార్ట్ వార్నింగ్ అని చెప్పేసి. ఇక్కడ మనకి ఎక్స్పాండ్ ద సెలెక్షన్, అదేవిధంగా కంటిన్యూ ద కరెంట్ సెలెక్షన్ ఉంది. ఎక్స్పాండ్ ద సెలెక్షన్ అంటే ఏంటంటే, మొత్తం సెలెక్షన్ అంటే ఈ టేబుల్ యొక్క మొత్తం సెలెక్షన్ అనేది సెలెక్ట్ అవుతుంది, ఓకేనా? మీరు రాసిన డేటా వరకు. అదే కంటిన్యూ విత్ కరెంట్ సెలెక్షన్ అంటే మీరు ఎంతవరకు అయితే సెలెక్ట్ చేశారో అంతవరకే మీకు డేటా అనేది మారుతుంది, సార్ట్ అవుట్ అవుతుంది, ఓకేనా? ఇప్పుడు చూడండి, నేను A to Z పెట్టాను కదా, కంటిన్యూ విత్ కరెంట్ సెలెక్షన్ క్లిక్ చేస్తున్నాను, స్టార్ట్ క్లిక్ చేశాను. ఇప్పుడు చూడండి, ఇక్కడ నాకు ఆటోమేటిక్గా ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో A to Z వరకు వచ్చింది ఈ విధంగా, ఓకేనా? నెక్స్ట్ నేను ఇదే డేటాని సెలెక్ట్ చేసుకొని నేను ఇక్కడ Z to A అని ఒక ఆప్షన్ ఉంది ఇక్కడ, సార్ట్. ఇది క్లిక్ చేయగానే సేమ్ మళ్ళీ అదే అడుగుతుంది, అదే డైలాగ్ బాక్స్ వచ్చింది. సో నేను సేమ్ ఇదే ప్రకారం దీన్ని నేను కంటిన్యూ విత్ ది కరెంట్ సెలెక్షన్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి సార్ట్ అనే ఆప్షన్గా దీన్ని క్లిక్ చేయండి. చూడండి, ఆటోమేటిక్గా మనకి ఏంటంటే రివర్స్ ఆర్డర్లో వచ్చేసింది. కానీ ఇక్కడ మనకి మార్క్స్ అనేవి చేంజ్ అవ్వలేదు, రైట్? నేను దీనికి మీకు ముందే చెప్పాను. ఏమని చెప్పాను? మామూలుగా అయితే మీకు అలా చేంజ్ అవ్వాలి అంటే మీకు ఎక్స్పాండ్ ది కరెంట్ సెలెక్షన్ కాకుండా టోటల్ సెలెక్షన్ మీరు సెలెక్ట్ చేస్తే అప్పుడు మీకు ఏంటంటే మార్క్స్తో పాటు చేంజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు నేను సెల్ మొత్తాన్ని సెలెక్ట్ చేశాను. అదేవిధంగా A to Z క్లిక్ చేసి ఇక్కడ చూడండి, నేను ఎక్స్పాండ్ ది సెలెక్షన్ అని చెప్పేసి సెలెక్ట్ చేస్తున్నాను ఈ ఆప్షన్ని. సార్ట్ క్లిక్ చేశాను. కానీ ఆటోమేటిక్గా మనకి ఏంటంటే ఇక్కడ టేబుల్ మొత్తం మారిపోతుంది. అంటే పేర్లు ఒకటే కదా ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో, ఆ పేర్లకి నువ్వు ఏవైతే మార్కులు ఇచ్చుంటావో ఆ మార్కులు ఆటోమేటిక్గా మారిపోతాయి. అంటే ఎక్స్పాండ్ సెలెక్షన్ ఆప్షన్ క్లిక్ చేస్తే, ఓకేనా? సో ఇప్పుడు నేనేం చేస్తున్నాను అంటే చూడండి, సపోజ్ నా టేబుల్ ఫస్ట్ ఇలా ఉంది. ఇప్పుడు మనకి 2 ఆప్షన్ గురించి మీరు తెలుసుకున్నారు, రైట్? ఇప్పుడు మనకి ఇక్కడ ఇంకొక ఆప్షన్ ఉంది, సార్ట్ అని. సో ఇది ఎలా యూజ్ అవుతుందో తెలుసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అది యూజ్ చేసే ముందు నేనేం చేస్తున్నాను అంటే టేబుల్ మొత్తాన్ని సెలెక్ట్ చేస్తున్నాను. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మనకి సార్ట్ అనే ఆప్షన్ మీద దీన్ని క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేస్తే ఇక్కడ మనకు డైలాగ్ బాక్స్ ఓపెన్ అయింది. ఏమని? సార్ట్ బై, సార్ట్ ఆన్, ఆర్డర్ అని చెప్పేసి 3 ఆప్షన్లు ఉన్నాయి, రైట్? ఇప్పుడు నేను సార్ట్ బైలో ఏం చేస్తున్నాను అంటే ఏదన్నా ఒక సబ్జెక్ట్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నాడల్ సబ్జెక్ట్. ఇక్కడ ఏంటంటే దీని యొక్క అర్థం ఏంటంటే, మీరు ఒక కాలంని కానీ ఒక రోని కానీ మీరు ఇంటర్చేంజ్ చేయొచ్చు. అంటే మీరు దాంట్లో అంటే ఒక రోని కానీ ఒక కాలంని కానీ మీకు నచ్చిన కాలంని మీరు సార్ట్అవుట్ చేసుకోవచ్చు. అంటే ఎలాగో చూపిస్తుంది చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఏదైనా ఒక సబ్జెక్ట్ తీసుకోమంటుంది. సో నా ఫేవరెట్ సబ్జెక్ట్ సైన్స్ కాబట్టి నేను సైన్స్ క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి స్మాలెస్ట్ టు లార్జెస్ట్, అదేవిధంగా లార్జెస్ట్ టు స్మాలెస్ట్ అని చెప్పేసి ఇక్కడ మనకి ఆర్డర్ అవుతుందిగా. ఇక్కడ నేనేం చేస్తున్నాను అంటే లార్జెస్ట్ టు స్మాలెస్ట్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసి ఓకే క్లిక్ చేస్తున్నాను. చూడండి, ఆటోమేటిక్గా మనకి ఏంటంటే ఇక్కడ సైన్స్ అనే టాపిక్లో ఇక్కడ 99, 95, 91, 58, 56 అంటే మనకి ఈ యొక్క సైన్స్లో మాత్రం టాప్ నుంచి లీస్ట్ వరకు మార్క్స్ అనేవి మనకు వచ్చాయి. సో సైన్స్లో ఎవరైతే టాప్ ఉంటాడో వాడి నేమ్ అనేది స్టార్టింగ్ వచ్చింది ఇక్కడ.
నెక్స్ట్ నేమ్ 95 కదా, సో 95 నెక్స్ట్ టాపర్ చందు. నెక్స్ట్ ఎవరున్నారు 91 అంటే సోనిత్. ఇది ఆల్ఫాబెటికల్ ఆర్డర్ కాదు, సైన్స్ మార్క్స్కి తగిన విధంగా ఎవరైతే టాప్లో వచ్చారో వాళ్ళ నేమ్స్ వాళ్ళకి తగిన మార్క్స్ వరకు ఇక్కడ మారిపోయాయి ఈ విధంగా అనమాట. సో ఈ విధంగా ఏంటంటే మీరు ఒక పర్టికులర్ సబ్జెక్ట్ని కానీ లేకపోతే ఒక పర్టికులర్ నేమ్ని కానీ మీరు ఇలా లార్జెస్ట్ స్మాలెస్ట్ ఈ విధంగా మీరు ఏంటంటే సార్ట్అవుట్ చేసుకోవచ్చు. ఓకేనా. సో ఈ విధంగా మనం ఏంటంటే ఈ సార్ట్ అనే ఆప్షన్ యూజ్ చేస్తాం. సో నెక్స్ట్ వీడియో నేను మీకు ఫిల్టర్ గురించి నేను మీకు క్లియర్గా చెప్తాను. ఈ వీడియోలో చెప్పాలంటే ఇది చాలా లెంతీ టాపిక్, సో అందుకని నేను మీకు నెక్స్ట్ వీడియోకి కన్వర్ట్ చేస్తున్నాను. సో ఈరోజు మన టాపిక్ అయితే ఇది ఫ్రెండ్స్. సో నా వీడియో నచ్చుతాను అనుకున్నాను. ఇంకా మీకు ఈ వీడియో డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. సో ఈ వీడియోని మీరు లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. సో మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ మీ ముందు